నా పేరు రామరాజ్ అండి. ఓకే, ఐ మేడ్ దిస్ ఫిల్మ్, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఎప్పుడు ఒక ఫిల్మ్ తీద్దామని స్టార్ట్ చేసి తీసిన సినిమా ఇది, మల్లెల తీరం. చాలామంది అడిగారు నన్ను, ఈ మల్లెల తీరం అంటే ఏంటి అని. నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైనది ఏదీ లేదు. ఆ మనసుని వెతుక్కుంటూ పోతే ఎన్నో తీరాలు దొరుకుతాయి. అలాంటి ఒక తీరమే ఈ మల్లెల తీరం. కాకపోతే ఈ తీరానికి నేను పెట్టుకున్న పేరు మల్లెల తీరం. వ్యక్తిగతంగా నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. సో అందుకే ఈ తీరానికి ఆ పేరు పెట్టుకున్నాను, అదే మల్లెల తీరం. మనసు కన్నా అందమైంది ప్రపంచంలో ఎలా అయితే లేదో, స్త్రీ పురుషుల్ని సాన్నిధ్యాన్ని ప్రతీకగా చూపించడానికి మల్లెపూను మించిన ప్రతీక లేదు, సింబాలిజం లేదు. సో స్త్రీ పురుషుల సాన్నిధ్యానికి సంబంధించిన సినిమా కాబట్టి దానికి మల్లెల తీరం అని పేరు పెట్టాను. సెకండ్లీ, ఇంకా యాక్చువల్గా న్యాయంగా ఏంటంటే మనం చేసిన పనిని పక్కన వాళ్ళు చెప్పాలి, లేకపోతే ఎదుటోళ్ళు చూసిన వాళ్ళు చెప్పాలి. తను చేసిన పని తను చెప్పకూడదు. కానీ ఇది నేను చెప్పుకోక తప్పని పరిస్థితుల్లో నేను చెప్తున్నాను. నేను ఒక గొప్ప సినిమా తీసేసాను, ఇంకోటి తీసేసాను అని ఏం చెప్పలేదు. నేను ఒక నార్మల్ సింపుల్ సినిమా తీసాను. అందరూ చెప్తారు, చెప్పేది ఏదో అంటే ఒక సినిమా అనేది జెనిరా అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇట్ ఈస్ లైక్. ఈజ్ ఇట్ లైక్ ఎ లవ్ స్టోరీ, ఆ రొమాంటిక్ స్టోరీ, ఆర్ థ్రిల్లర్, ఏదో ఒక జెనిరాకి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఒక జెనిరాకి కేటగరైజ్ చేయవలసి వస్తే కనుక ఇది ఒక ప్రేమ కథ. సో ప్రత్యేకత అంటే ఏముంటుంది అంటే, చెప్తారు మనకి ప్రపంచంలో ఏ రెండు మనసులు ఒకలా ఉండవు అని. సో రెండు మనసులే ఒకలా ఉండనప్పుడు రెండు ప్రేమ కథలు కూడా న్యాయంగా రెండుగా ఉండవు. అలాంటి కథే సో నా మనసుతో నేను తీసుకున్న ఒక ప్రేమ కథ ఈ మల్లెల తీరం. ఇంకా చెప్పాలి అంటే ప్రతిదానికి అంటే ఒక పర్పస్తో తీస్తాం, ఒక దాన్ని నమ్మి ఒక సినిమా తీస్తాం. నేను ఏదో ఒక భావకథను నమ్ముకునో లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్గా తీసిన సినిమానే తప్ప అబ్సల్యూట్లీ నేను ఏ సందేశం ఇవ్వటం కోసమో సందేశాత్మకంగా సినిమా మాత్రం తీయలేదు. కారణం ఒకటే, సందేశాలు తెలుసుకోవాలి, సందేశాలు వినాలి అనే దానికి సమాజానికి అవసరం లేదు. సందేశమే తెలుసుకోవాలంటే ఒక భగవద్గీత, ఒక రామాయణం, మహాభారతం ఉన్నాయి, వాటి ద్వారా తెలుసుకుంటారు. ఒక సినిమా ద్వారానే తెలుసుకుని సమాజాన్ని మార్చేసేయాలి, లేకపోతే సమాజాన్ని కాదు. సో ఆ విధంగా నేను తీసింది ఒక మంచి సినిమా, ఒక సెన్సిటివ్ సినిమా, ఒక నిజ వాస్తవికానికి దగ్గరగా ఉన్న సినిమా, వాస్తవాన్ని నేను చూస్తూ నేను అనుభవించిన నేను చుట్టూ తిరిగిన సినిమా. కాకపోతే ఒక ప్రేమ కథ కరెక్టే, కానీ యూజువల్గా ప్రేమను ప్రతిబింబించడానికి ఎన్నో విధాలుగా ఎన్నుకుంటారు. నేను కాకపోతే ఒక స్త్రీ ద్వారా స్త్రీ మనసుని ప్రతిబింబిస్తూ స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన ప్రేమ కథ ఇది మటుకు. I just more in anything is like I feel that you people should watch this film and అది మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ ఫినిష్ ప్రోడక్ట్ అండి సినిమా, సెన్సార్ కూడా అయిపోయింది. we got the U certificate అండ్ ఈ సినిమాని నవంబర్ లాస్ట్ 3rd or 4th వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. మల్లెల తీరం ఈ ఫిలిం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. మాటలు కూడా రావట్లేదు నాకు. ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, ఈ రోల్ నేను చెయ్యాలి అని. నాకు కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉండేవి, నా డ్రీమ్ రోల్ ఏంటి అని సర్చ్ చేసుకుంటూ ఉండేదాన్ని నేను ఎప్పుడు. కానీ డైరెక్టర్ సార్ వచ్చి నాకు నరేట్ చేశారు స్టోరీ. అప్పుడు అనుకున్నా నేను ఇది డెఫినెట్గా ఇదే నా డ్రీమ్ రోల్. అప్పుడే డిసైడ్ అయ్యాను. సార్కి ఆ రోజే చెప్పేశాను, విల్ స్టార్ట్ ద ఫిలిం సార్, ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పాను నేను. అండ్ ఆ రోజు నేను అనుకున్నాను, ఇంతకన్నా అద్భుతమైన రోల్ నేను ఇంకా చేయలేను, ఇది అల్టిమేట్ గోల్ నాది, ఇంకా ఇది చేసిన తర్వాత ఇంకా చేయకపోయినా పర్లేదు అని అనుకున్నాను. కానీ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ ద ఫిలిం, షూటింగ్ చేస్తున్న రోజులు చేస్తున్న కొద్దీ ఇంత మంచి రోల్స్ ఇంకా ఇలాంటివి చాలా రావాలి,
ఇలాంటివి నేను ఇంకా చాలా చేయాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఇలాంటివి ఎన్ని చేసినా మనసు తృప్తి ఉండదేమో. ఇందులో నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. లక్ష్మి గురించి చెప్పాలంటే ప్రతి అమ్మాయి మనసు రిఫ్లెక్షన్ లక్ష్మి, అంతకన్నా ఏం చెప్పలేను. ఫైనలీ నేను ఒక ఆడపిల్లగా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఫిలిం లేదంటే నేను చేయలేకపోయేదాన్నేమో. లేకపోతే చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు చెప్పకూడదని చెప్పారు కానీ ఐ కాంట్ కంట్రోల్. నాకు ఇప్పటికీ అర్థం కాదు, నేను ఒక అమ్మాయినే కానీ కొన్ని ఫీలింగ్స్ నాకు కూడా అంత డెప్త్కి వెళ్ళి నేను ఎప్పుడు ఏమో నాకు అర్థం కాలేదు కొన్ని. సార్కి అన్ని ఎలా తెలుసు అనేది నేను ఈ క్వశ్చన్ నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకలేదు. ఒక ఉమెన్ గురించి నాకన్నా ఎక్కువ సార్కి చాలా తెలుసు. ఐ మీన్ స్త్రీ గురించి అంతలా సార్ తెలుసుకుని అంత బాగా పోర్ట్రే చేయగలిగారు ఫిలింలో అని ఇట్స్ అ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు క్రాంతి. ఈ మూవీలో లీడ్ రోల్ లిరిసిస్ట్గా చేశాను నేను. నా మొదటి తీరం మల్లెల తీరం అవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మల్లెల తీరం మూవీ గురించి చెప్పాలంటే ఇట్ హ్యాస్ ఎ లైఫ్ ఇన్ ఇట్. మల్లెల తీరంలో కొన్ని జీవితాలు ఉన్నాయండి, కానీ ఇది ముఖ్యంగా లక్ష్మి అనే అమ్మాయి జీవితం. మానవ సంబంధాలు అన్నీ అద్భుతమే, కానీ భార్యాభర్తల సంబంధం ఇంత అద్భుతంగా ఉంటుందని, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సినిమాలో చూపించారు. అండ్ అంటే నా ఏజ్కి నా ఎక్స్పీరియన్స్కి అది మాట్లాడలేను, కానీ ఈ సినిమాకి పనిచేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. లైక్ ఒక భార్య భర్త నుంచి ఏం ఆశిస్తుంది, ఒక అమ్మాయి లైఫ్లో ఏం కోరుకుంటుంది అని. అవి యాక్చువల్గా ఎవరికైనా ఆన్సర్స్ తెలుసుకోవాలంటే యాక్చువల్గా ఈ మూవీ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ డెఫినెట్ వాచ్ ఫర్ లేడీస్, యంగ్ కపుల్, భార్యాభర్తలు తప్పకుండా చూడాల్సిన మూవీ అండి. బేసిక్గా 3 క్వశ్చన్స్. ప్రేమ ఎప్పుడైనా పుట్టచ్చా, అండ్ అద్వైత స్థితి అంటే ఏంటి, వాట్ ఏ ఉమెన్ వాంట్స్. ఈ క్వశ్చన్స్కి ఈ మూవీ ఆన్సర్ చేస్తుందండి. నేను ఈ ప్రయత్నానికి వెనకాల ఉండి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందుకు డైరెక్టర్ రామరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఫిలింకి ఎడిటింగ్ చేశాను నేను. ఇంతకుముందు ప్రస్థానం ఎల్బిడబ్ల్యూ చేశానండి. ఆ ఫిలిమ్స్కి అంతే క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చిందో అంతే ఇంపార్టెన్స్ ఈ ఫిలిం కూడా ఉంది. ఈ సినిమా కూడా అంతే బాగుంది. బట్ ఈ ఫిలిం మోర్ సెన్సిబుల్ నరేషన్లో వెళ్ళిన ఫిలిం. చాలా న్యాచురల్గా ఉంటుంది. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ వే రామరాజ్ గారు రాసిన స్క్రిప్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ అండి నేను రీసెంట్ ఇయర్స్లో చూసింది. నాకు అనిపించింది ఏంటంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు ఇండియాలో. అంత మంచి స్క్రిప్ట్ అది. నాకు ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. నాకు 2 months బ్యాక్ ఒకసారి రఫ్ కట్ చూపెట్టారు, మొన్న 2 weeks బ్యాక్ ఫుల్ మూవీ చూసాను అనమాట. హానెస్ట్లీ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. అంటే ఇప్పుడు మన హ్యూమన్ రిలేషన్స్లో మానవ సంబంధాలను కంప్లీట్గా మనీ ఆక్యుపై చేసిన ఈ రోజుల్లో ఒక భార్యాభర్తల మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, అంటే దాని ఎఫెక్ట్స్ ఏంటి, తన యూనో ఇద్దరు ఎలా ఫీల్ అవుతారు, అంటే భార్య ఎలా ఫీల్ అవుతుంది, భర్త యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, దీన్ని ఎంత సూపర్బ్గా నేరేట్ చేశారంటే డైరెక్టర్. ఐ మీన్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ దట్ ఇప్పటికొక 100 మందికి చెప్పుంటాను ఈ సినిమా గురించి. అండ్ నాకు ఇష్టపడి తీసుకున్నాను ఆడియో రైట్స్. మధుర ద్వారా రిలీజ్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నచ్చింది. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక CD రూపంలో తీసుకురావాలనేది నా ఆలోచన అనమాట. సో దట్ వే నేను సినిమా ఆడియో రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ సాంగ్స్కి కానీ కంప్లీట్ అంటే సినిమాకు ఒక మంచి క్రేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే హీ కంప్లీట్లీ బ్రోక్ ద రూల్స్ అనమాట. నెరేటివ్ స్టైల్లో కంప్లీట్ సినిమాటోగ్రఫీ తీసుకున్నా, తన నెరేటివ్ స్టైల్ తీసుకున్నా, అంటే సీన్ ఫామ్ చేయడం కానీ తర్వాత డైలాగ్స్ కానీ కంప్లీట్లీ హీ బ్రోక్ ద రూల్స్. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా ఆదరిస్తారు తప్పకుండా. అంటే కొత్త నెరేటివ్ స్టైల్ని డెఫినెట్గా ఆదరిస్తారు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చూద్దాం, అంటే అందరూ ఆదరించాలి. అండ్
ఇలాంటి సినిమాలకు అందరూ ఎంకరేజ్మెంట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్.